లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నిద్ర లేవగానే మనం మొట్టమొదట చూడాల్సినటువంటి దేవుళ్ళు కానీ దేవతల ఫోటోలు ఏది అనేది ప్రశ్న. బ్రహ్మాండం. అందరూ కూడా నిద్రపోతారు. ప్రొద్దున్నే తెల్లవారుజామునే నిద్ర లేస్తారు. నిద్ర లేచినప్పుడు మనం ఏ పటం చూడాలనుకుంటాం? మన చేతిని మనమే ఇలా చూసుకోవాలా? మన చేతుల్లో కరము క్రింద మహావిష్ణువు, మధ్యలో శివుడు, పైన బ్రహ్మ. అందువలన అరచేతుల్లో మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి అరచేతులు కొంతమంది చూసుకుంటారు. ఇది మంచిది. రెండవది, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగ దైవం. మరి విష్ణు భక్తులంతా కూడా లేవగానే శ్రీ మహావిష్ణువు యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని చూసుకుంటాం. ఇది రెండవది కరెక్ట్. మూడవది మహాలక్ష్మి తల్లి. డబ్బంటే అందరికీ పిచ్చ, డబ్బు అందరికీ ఇష్టం కాబట్టి మహాలక్ష్మి ఫోటో లేని ఇల్లే ఉండదు. మరి అటువంటి మహాలక్ష్మి తల్లి మందస్మిత వదనం, మరి నవ్వుతూ ఆ అమ్మవారు ఉన్నటువంటి ఫోటో చాలా చూడాలి. చాలామంది నుంచున్న లక్ష్మీదేవి ఉండకూడదు, కూర్చున్న లక్ష్మి ఉండాలా, ఏనుగుల మీద ఉన్న లక్ష్మి ఉండకూడదు. వాట్ ఈజ్ ఆల్ దిస్? మహాలక్ష్మి తల్లి ఎలా ఉన్నా సరే నడుచున్న లక్ష్మీదేవి ఉంటా, నుంచున్న లక్ష్మీదేవి ఉంటేనంట మనకు ఆ లక్ష్మీదేవి నడిచి బయటికి వెళ్ళిపోతుందంట. మరి అందువలన కూర్చున్న లక్ష్మీదేవి ఉండాలట. మీకు కూర్చున్న లక్ష్మీదేవైనా నుంచున్న లక్ష్మీదేవైనా ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క బొమ్మను ఫోటోను కనుక మీరు చూసినట్లయితే బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది. కాబట్టి కలియుగ దైవాలైనటువంటి వెంకటేశ్వర స్వామి, మరి మహాలక్ష్మి తల్లి డబ్బే డబ్బు అనమాట మీకు. ఆ తర్వాత మీ సొంతంగా మీ చేతులను చూసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా నిద్ర లేవగానే మీ భార్య ముఖం మీరు చూడాలి. తెల్లవారితే మీకు తిండి పెట్టేది ఆమె, తినేది ఇక్కడ, చేయి కడిగేది వేరే చోట. మహాలక్ష్మి ఫస్ట్ ఎవరండి? తల్లి. మరి తల్లి అందరి ఇళ్లలో ఉండదు కదా. తల్లి విధవైనా కూడా తల్లి ఫోటో మనం చూసుకోవచ్చు. తల్లి విధవైన తల్లి ముఖం మనం చూడొచ్చు. అంతేగాని విధవ ముఖం పొద్దున్నే చూడకూడదు. ఇలాంటి అన్నీ కూడా నడబావు. కాబట్టి తల్లి ఉన్నవాళ్ళు తల్లిని చూసుకోండి, తర్వాత పెళ్ళాన్ని చూడండి. ఆ తర్వాత తల్లి లేదనుకోండి, పెళ్ళం ముఖం చూడండి. అలాగే మనకి ఏనుగులు, నెమలులు, దేవుళ్ళు దేవతలు అంటే ఇవి కూడా దేవుళ్ళు దేవతలే. కుమారస్వామి వాహనం, మహాలక్ష్మి వాహనం ఏనుగు. రాధాకృష్ణుల ఫోటో కూడా మనం చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే పుష్పాలలో తామర పుష్పం ముఖం కనుక మీరు చూసినట్లయితే బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది. మామిడి చెట్టు ఉంటే ఎదురుకుండగా మామిడి చెట్టు మీరు చూసినట్లయితే అద్భుతమైనటువంటి లక్ష్మీ తల్లి మిమ్మల్ని కనికరిస్తుంది. ఇంకా అందులో డౌట్ లేదనమాట. నేను ఒక స్టోరీ చెప్తాను మీకు. ఒక ఆమె కనీసం చాలా పూర్ అనమాట. భర్త లేడు, పిల్లలు లేరు, ఎవరు లేరు. ఇది మా కళ్ళ ముందు జరిగినటువంటి చరిత్ర కాబట్టి చెప్తున్నాను. ఆమె వయసు 50 సంవత్సరాలప్పుడు మేమంతా చిన్నపిల్లలు మా గురువుగారి ఇంటి దగ్గరే ఉండేది. అయితే ఆమె ఏం చేసేదండి, పాపం ఒక ఆవును పెంచేది. అందరూ కూడా, ఇది పైడిపర్రలో జరిగింది, తణుకులో పైడిపర్రలో. అయితే అందరూ కూడా ఏమన్నారు, ఈమెకే తినడానికి లేదు, ఆవును పెంచుతుందన్నారు. ఈ ఒక చింత చెట్టు ఉండేది పల్లెటూరులో, పైడిపర్రలో. మేమంతా చింత చెట్టు ఎక్కేవాళ్ళం, దాని మీద నుంచి పడిపోతూ ఉండేవారు. మా తాతయ్య గారు మొలబుడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు కూడా ఒకసారి చెట్టు ఎక్కి కిందకి జుర్రమని కిందకి జారారనమాట. విచిత్రంగా ఆ చెట్టు మధ్యలో ఇలా ఏలాడారు. పైడిపర్ర దగ్గర ఆకులు బుల్లబ్బాయి వీళ్ళందరూ ఉంటారనమాట. ఐఎమ్ గివింగ్ ద రెఫరెన్సెస్. అయితే ఆమె ఏమొస్తుంది ఈమెకే తినడానికి తిండి లేదు, ఈమె ఆమెను పెంచుతుంది అన్నారు. ఆ చింతకాయ రసంతో ఆమె పాపం చారు కాసుకుని అలా తిని నిరుపేద. మరి అటువంటి ఆమె ఏం జరిగిందో తెలుసా మీకు విచిత్రం? తరం మారింది. తరం మారితే ఇప్పుడు వాళ్ళకి ఎక్కడో
ఆ కూతురు పుట్టినప్పుడు ఆ కూతురు భర్త చనిపోయారంట. అలాగే ఎవరో మనవడు ఎవరో ఉన్నారు. అలా పుట్టారనమాట. అంటే వాళ్ళేం చూసేవారు కాదు పాపం ఈమెని. అలా ఒంటరిగా ఉన్నటువంటి ఆమె చేసిన పుణ్యం వల్ల, ఆ ఆవును మేపినటువంటి పుణ్యం వల్ల ఈ రోజున వాళ్ళ మనవళ్ళు ఏంటో తెలుసా? కుబేరులైపోయారు. వెళ్ళండి పైడిపర్రులో బ్రాహ్మణ వీధిలో సోమేశ్వరం గారిని అడగండి. అక్కడే ఇజ్రాయెల్ ఇతర దేశాలకు వెళ్ళి, ఆ కాలంలోనే దేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా సంపాదించారు. ఆకులు బుల్లబ్బాయి అని అడగండి ఎవరినైనా సరే చెప్తారు. సారా కాంట్రాక్ట్ ఆయన అపార కుబేరుడైపోయాడు. ఆ తణుకు రైల్వే స్టేషన్ దగ్గర పెద్ద 4 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. మరి ఈ విధంగా ఇది ప్రత్యక్ష నిదర్శనం చెప్తున్నాను. మరి ఏమండి, ఆవుల్ని పెంచితే అందరూ అయిపోతారా అండి అని వెటకారం ఆడినవాడు ఒకడు ఉన్నాడు. చల్లా విద్యాసాగర్ నల్గొండ జిల్లాలో ఉంటాడు. వాడు ఇప్పటికీ దరిద్రుడిగానే మిగిలిపోయాడు, వెటకారం ఆడిన వాడు. ఆడొకటే క్వశ్చన్ అడిగేవాడు, అలా అనుకుంటే ప్రతి రైతు కూడా ఆవులను పెంచుతారు కదా, ప్రతి ఒక్కళ్ళు కుబేర్లు అవ్వాలి కదా అనేవాడు. ఈమె ఎందుకు అవ్వాలి అంటే ఈమె భక్తితో చేసింది. మిగతా రైతులు మామూలుగా మేత ఒక గేదెని ఎలాగేస్తారో అలా పెంచారు, భక్తితో కాకుండా. కాబట్టి మీరందరూ కూడా ఆవులను పెంచండి, కనీసం ఆవులకు మేత వేయండి. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎలా అంటే ఆవులను పెంచండిరా అంటే మీరు ఇక్కడికి వెళుతున్నారు, ఇది గోశాలని. స్టైల్గా వెళ్ళడానికి కాదు, అది భక్తితో వెళ్ళాలి. గోశాలలో మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ మేత పెట్టడానికి క్యూలో. 10 రూపాయలు గ్రాసం పెడితే ₹1,00,00,000 వస్తుందన్న ఉద్దేశంతో వెళ్తారు. ఏది ఆశించకుండా వెళ్ళండి, గోమాత మిమ్మల్ని ఆశీర్వదించకపోతే నన్ను అడగండి. ఇంకొకడు ఉన్నాడు పంకజని, వాడు జ్యోతిష్కుడు. వాడు ఏం చెప్తాడంటే రెమెడీసు, ఒక్క కీర, ఒక్క దోసకాయ, ఒక్క బెండకాయ, ఒక్క గోంగూర కాడ, ఒక్క తోటకూర కాడ ఆవుకు పెట్టండి. ఎక్కువ పెడితే ఈ ఆవు బలిసిపోతుందని చెప్పాడు. వాడేమైపోయాడో తెలుసా? ఇప్పుడు అడుక్కు తింటున్నాడు. కాబట్టి గోమాతకు పుష్కలంగా పెట్టండి. గోమాత ఫోటో చూడండి, గోవు ముఖం చూడండి, ఆవు దూడ ముఖం చూడండి. మీ తల్లుల్ని ఈ ఫోటోలు మీరు చూస్తున్నట్లయితే అపార కుబేరులైపోవడం మాత్రం ఖాయం. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మనకి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఫుల్ స్టాప్ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అందరినీ అనుమానిస్తూ ఉంటారు, అహంకారంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతారు. మొదట్లో అబ్బా నేనే వదిలేసాను వీళ్ళని అని చెప్పి సంతోషపడతారు. ఆ తర్వాత దెమ్మ తిరిగిపోయేలాగా అవతల వాళ్ళు మిమ్మల్ని వదిలేసరికి ఈ నెలలో బ్రహ్మాండంగా బుద్ధి వస్తుంది మీకు. ఆషాఢ మాసంలో జరిగేటటువంటి ఈ యొక్క నెలంతా కూడా మనకి ఈ కన్యారాశి వాళ్ళ యొక్క అదృష్టం పరిగెడుతూ ఉంది. భాగ్యంలో ఉన్నటువంటి కుజ గురుల ప్రభావం వలన భూముల వల్ల లాభం, భూములు అమ్మడం వల్ల లాభం. అలాగే భూములు మీరు కొన్నట్లయితే చాలా తక్కువ రేటుకి మీకు ఇస్తామని చెప్పి రావడం జరుగుతుంది. అలాగే మీ పొలాన్ని మీరు అమ్ముదామంటే చాలా ఎక్కువ రేటుకి మీరు ఆల్రెడీ అమ్మేశారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి ఒకే దేశంలో ఉన్నప్పటికీ కూడా వేరువేరుగా ఉండడం అనేటటువంటిది మనకి ఈ జాతకం చెబుతుంది. కాబట్టి ముఖ్యంగా కన్యారాశి వాళ్ళు విడివిడిగా ఉండడము, మరి విడివిడిగా వండుకోవడము అనేటటువంటిది జరుగుతుంది. ఇక మహిళల దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యారాశి వాళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. అలాగే మనశ్శాంతి ఉన్నట్టుగా నటిస్తారు. మరి వేరే వేరే రాష్ట్రాలకు కానీ వేరే వేరే దేశాలకు కానీ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారు ఒత్తిడిని చాలా తట్టుకొని పని చేస్తారు. ఎంత పని కావాలంటే అంత పని వీళ్ళు తెచ్చుకోగలుగుతారు. ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళ యొక్క జీవితం బాగుంది. చక్కగా కన్యారాశి వారికి మనం ఏం చేయాలండి అని అంటే మానసిక ప్రశాంతత, స్వస్తి మానసికంగా విశ్రాంతి అనేటటువంటిది చాలా అవసరం. శారీరక స్వస్థత అనేటటువంటిది చాలా అవసరం. మరి లైక్ మైండెడ్ పీపుల్స్తో మాత్రమే ఈ యొక్క కన్యారాశి వారు తిరగాలి. ఇచ్చినటువంటి అప్పులన్నీ కూడా తిరిగి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు తీసుకున్నటువంటి అప్పులు మీరు ఇవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది. చేపల రొయ్యలు చెరువులు చేస్తున్నటువంటి వాళ్ళ బిజినెస్లు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఆ తర్వాత వ్యవసాయానికి దేశానికి మొక్కవాలనేటువంటి ధైర్యం అవనియండి, మరి
ఈ యొక్క సెంట్రల్ పాయింట్ అయినటువంటి రైతులు మరి బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి. రైతులు చేసినటువంటి పంటని మరి గవర్నమెంట్కి అమ్మడం వల్ల మీకు లాభాలు అనేటటువంటివి రావడం జరుగుతాయి. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క కన్యా రాశి వారి జీవితం బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారికి గొడవలుకి కనుక వెళ్ళినట్లయితే అది మీకే లాస్ అని మీరు గ్రహించాలి. రెమెడీస్, మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి. ఓం బగళాముఖ్యై నమః అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి. మరి ఇది అసలే ఆషాఢ మాసం, బోనాలు పట్టుకెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము. కుండ నెత్తి మీద పెట్టండి, అమ్మవారికి నైవేద్యాలు పట్టుకెళ్ళండి, అమ్మవారి గుడికి 108 ప్రదక్షిణాలు చేయండి. ఏ అమ్మవారైనా సరే ఈ యొక్క బోనాలని మహానివేదనని మీరు అమ్మవారికి సమర్పించండి. అలాగే మీ ఇంట్లో బగళాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి. తర్వాత జపము కంపల్సరీ, మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి 108 సార్లు, ఉదయము మళ్ళీ సాయంత్రము 108 సార్లు జపమాలతో చేసుకోండి. మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు. ఏ పనైనా సరే అపనిందలు పోతాయి మీ మీద. తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి. రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి 21 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయండి. అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు. మరి మీరు అనుకున్నది ఎంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి అని బిల్స్, కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. నేను 2 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి, వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను, సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణం అయిపోతారు. దశమహావిద్యల్లో ఉన్నటువంటి హోమం ఇది. కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ, అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ, ఆ చిన్నమస్తాదేవి యొక్క పాదాల దగ్గర కుంకుమార్చన చేయండి. మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. అలాగే మరి రాహువుని కంట్రోల్ చేయాల. మినుముల్ని, కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం 8 గంటలకు చేయాలి. మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు. ఈ నెల మీరు విజయాల్ని చవిచూస్తారు.